నమస్కారం. సో బిగ్ బాస్ చూస్తున్నారా? ఎస్ అండి, చూస్తాం. సో ఈ ఇయర్ బిగ్ బాస్ కూడా చాలా త్వరగా స్టార్ట్ అవుతుంది కదా. సో ఏంటి బిగ్ బాస్ లో ఒకవేళ ఛాన్స్ వస్తే వెళ్తారా మీరు? ఓకే, ఛాన్స్ వస్తే వెళ్తాం. వస్తే మాత్రం పక్క వెళ్ళి మా ఆట ఏందో మేము ఖచ్చితంగా చూపిస్తాం. అలా అని టైం పాస్ అయితే వెళ్ళరు. చాలా మంది టైం పాస్ కి ఏదో నార్మల్ గా వెళ్తూ ఉంటారు, నార్మల్ గా వచ్చేస్తుంటారు. బట్ అలా కాదు. నేను తెలంగాణ బిడ్డను కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను. ఖచ్చితంగా ఛాన్స్ వస్తే దుమ్ము దులిపి వస్తా. అయితే మరి ఇప్పుడు అగ్ని పరీక్షకి చాలా మంది ఎవరైనా కాంబినేషన్ రావాలి అనుకుంటే వీడియో పంపండి, ఇలాగ సెలెక్ట్ చేస్తున్నాను చెప్పి మీరు ఏమైనా పంపారా? వీడియోస్ అలా ఏం పంపలేదు. బట్ అగ్ని పరీక్ష అనేది చాలా ఓవర్ గా, అంటే మరీ ఎక్కువ అయిపోతుంది. అది ఇది చేస్తేనే అది ఉంటది, అది చేస్తేనే ఇది ఉంటది అన్నట్టు చాలా ఓవర్ గా అయిపోతుంది. బట్ అది అందరికి ఆలోచించి అందరిని చూసి కరెక్ట్ గానే తీసుకుంటున్నారు. కానీ బిగ్ బాస్ లోపలికి వెళ్ళేసరికి అందరు ఇంట్రెస్ట్ చూపించట్లే. గొడవలు, రిలేషన్స్ అలా అలా పెట్టుకొని అది డ్రాప్ అయిపోతుంది. కొందరు అందులోనే వెళ్ళిపోతున్నారు. అంటే కరెక్ట్ గా కంటిన్యూ ఎవరు లేరు అనమాట. ఓకే. ఓకే, అసలు బిగ్ బాస్ అనేది దేని న్యూస్ అండి? అంటే అసలు అది రియాలిటీ షో అంటారా, లేకపోతే నామ్ కే వాస్, లేకపోతే కంటెంట్ క్రియేట్ చేయడం అంటారా, స్క్రిప్టెడ్ అంటారా? అంటే దాని వల్ల యూస్ అంటూ అంత ఏం లేదు. బట్ నార్మల్ గా ఖాళీగా ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. అంటే తెలియని వాళ్ళు అయితే నిజంగా దాని వల్ల యూజ్ ఉందనుకునే వెళ్తున్నారు. బట్ అక్కడ వెళ్తే అక్కడ ఏమి ఉండదు. ఎందుకంటే వెళ్ళక ముందు ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడ వెళ్ళాక చేంజ్ అవ్వడం, రిలేషన్స్ పెరగడం, దానికి మళ్ళీ గేమ్ ఇది ఆడుతున్నో లేదా అంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది లేకుండా పోతుంది. బట్ దాని వల్ల డ్రాప్ అయిపోతున్నారు. అంటే దాని వల్ల ఎవరికి యూజ్ లేదు. జస్ట్ నార్మల్ గా వెళ్తున్నారు, వస్తున్నారు. కొందరికి డబ్బు, ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఇది నేను అందరికి చేస్తా అంటారు. బట్ అది ఒక్కసారి వచ్చాక ఎవరు ఏం చెయ్యరు. ఎవరిది వాళ్ళే సెల్ఫ్ రెస్పెక్ట్ అంతే. ఇప్పుడు కామనర్స్ కి సెలబ్రిటీస్ కి తేడా ఏంటి? అక్కడ ఎలా ట్రీట్ చేస్తారు వీళ్ళిద్దరిని మీ పరంగా? సేమ్ చూస్తున్నట్టే ఉందా, లేకపోతే ఎక్కువ తక్కువ? అంటే ఎవరిది ఇన్నర్ ఫీలింగ్ వాళ్ళకు ఉంటది కదా. ఒకరిని ఒకలా చూస్తూనే ఉంటారు. అంటే మన వాళ్ళు ఉంటే మనకు ఒకలాగా, వేరే వాళ్ళు ఉంటే వేరే వాళ్ళకి ఒకలాగా, అలా డిఫరెంట్ ఉంటది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఇంతకుముందు ప్రీవియస్ లో? ఓకే, ఇన్ని బిగ్ బాస్ ఈ సీజన్ లో అయితే నాకైతే సింగర్ రాహుల్ మా తెలంగాణ బిడ్డ కాబట్టి తనకు మేము ఎక్కువ. ఓకే, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరు నచ్చలేదా బిగ్ బాస్ లో? ప్రెసెంట్ అయితే కళ్యాణ్ పడాలా. ఓకే, అంటే మరి మీ రైతు బిడ్డ ఏమైపోయాడు? పల్లవి ప్రశాంత్ తెలంగాణ బిడ్డనే ఉన్నారు. బట్ ఏంటంటే తనలో కొంచెం నచ్చని క్వాలిటీస్ ఉన్నాయి. అందుకని పక్క పెట్టేసాం. ప్రెసెంట్ అయితే మాకు కళ్యాణ్ పడాలా. ఓకే, కళ్యాణ్ పడాలో మళ్ళీ ఆర్మీకి వెళ్తా అన్నారు, వెళ్ళలేదు. అంటే ప్లానింగ్ లో ఉన్నారు. ఇంకా అది పెండింగ్ లో ఉంది, ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. ఓకే, ఇప్పుడు ఈ సీజన్ లో ఎవరెవరు రాబోతున్నారు? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ అంటే నార్మల్ అంటే నార్మల్ గా ఇప్పుడు చాలా మంది ప్లానింగ్స్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయిన వాళ్ళు మొత్తం దాంట్లోకే వస్తున్నారు. జస్ట్ నార్మల్ గా వైరల్ అయిన వాళ్ళు మొత్తం బిగ్ బాస్ లోకి రావడానికి ఛాన్స్ చూసుకుంటున్నారు. వచ్చినా కూడా వాళ్ళు ఎలా ఉంటారో ఇంకా వాళ్ళకి తెలుసు.